హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ బంగాళదుంప చిక్కుడుకాయ కర్రీ. ఇది గ్రేవీ కర్రీ కాకుండా ఇలాగా ముద్ద కూరలా చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది చపాతీలోకి, రైస్‌లో కూడా చాలా బావుంటుంది. అలాగే రైస్‌తో తిన్నప్పుడు సాంబార్‌తో, అలాగే రసంతో సైడ్ డిష్ కింద చాలా బావుంటుంది. అయితే ఈ రెసిపీ కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు టమాటా ముక్కల్ని సన్నంగా కట్ చేసి సైడ్‌ని పెట్టుకుంటున్నాను. చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టడం వల్ల ఆవిరి మీద ఇవి బాగా త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకోవడం వల్ల బంగాళదుంప ముక్కలు అనేవి కూడా బాగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బంగాళదుంపల ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల బంగాళదుంపలు అనేవి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీరా పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకున్నప్పుడు కూరని మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకొని ఆ గ్యాప్‌లో ఈ టమాటా ముక్కలు వేసి కూరను కూడా దానిపైన వేసి ఉంచితే టమాటా ముక్కలు అనేవి ఈజీగా మగ్గిపోతాయి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాను. ఇప్పుడు టమాటా అనేవి మగ్గిపోయి ఇప్పుడు మూత తీసి కర్రీనంతా కూడా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫైనల్‌గా మెంతాకైతే కొంచెం వేసుకుంటున్నాను. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.